ఈరోజు టాపిక్ కొత్త జీమెయిల్ క్రియేట్ చేయాలా? లేక పర్సనల్ జీమెయిల్‌తోనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలా? హలో అందరికీ. ఈరోజు వీడియోని స్కిప్ చేయకండి. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే ప్రతి ఒక్కరికి ఒక డౌట్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. కొత్త జీమెయిల్ క్రియేట్ చేయాలా? లేక మన పర్సనల్ జీమెయిల్‌తోనే ఛానల్ స్టార్ట్ చేయాలా? మీకు కూడా ఈ డౌట్ వచ్చిందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు ఇదే డౌట్‌తో చాలా కన్‌ఫ్యూజ్ అయ్యాను. ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాలేదు. ఒకరు కొత్త జీమెయిల్ క్రియేట్ చేయమన్నారు. ఇంకొకరు పర్సనల్ జీమెయిల్ అసలు వాడొద్దు అన్నారు. మరికొందరు కొత్త జీమెయిల్ ఉంటే యూట్యూబ్ బాగా పుష్ చేస్తుంది అన్నారు. అప్పుడు నేను ఒకటే ఆలోచించాను. ఎవరు చెప్పేది నిజం? ఎవరు చెప్పేది తప్పు? చివరికి నేను ఏం చేశానో ఈ వీడియోలో మొత్తం చెబుతాను. కానీ అంతకంటే ముందు మీరొక విషయం ఆలోచించండి. మీరు రేపు ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని అనుకున్నారు. మొదటి పని ఏం చేస్తారు? చాలామంది వెంటనే గూగుల్ ఓపెన్ చేస్తారు. తర్వాత కొత్త జీమెయిల్ క్రియేట్ చేయడం మొదలుపెడతారు. ఎందుకు? ఎందుకంటే పర్సనల్ జీమెయిల్ వాడితే ఏదో సమస్య వస్తుంది అనుకుంటారు. ఇక్కడే మొదటి తప్పు జరుగుతుంది. ఆ తప్పు ఏంటో కొద్దిసేపట్లో చెబుతాను. ముందు జీమెయిల్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. జీమెయిల్ అనేది గూగుల్ అకౌంట్ అంతే. దీనితో యూట్యూబ్, గూగుల్ డివైస్, గూగుల్ ఫోటోస్, గూగుల్ మ్యాప్స్ ఇలా చాలా గూగుల్ సర్వీసెస్ ఉపయోగించుకోవచ్చు. అంటే మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి గూగుల్ అకౌంట్ తప్పనిసరి. కానీ ఇక్కడ అసలు ప్రశ్న మొదలవుతుంది. ఆ గూగుల్ అకౌంట్ కొత్తదిగా ఉండాలా? లేక ఇప్పటికే మన దగ్గర ఉన్న పర్సనల్ జీమెయిల్ సరిపోతుందా? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు నేను నా అనుభవం ఒకటి చెబుతాను. నేను కూడా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఇదే డౌటొచ్చింది. చాలా ఆలోచించాను. చివరికి నా పర్సనల్ జీమెయిల్‌తోనే 'భారతి గుంటూరు వ్లాగ్స్' ఛానల్‌ని ప్రారంభించాను. ఆ సమయంలో కొంచెం భయం కూడా ఉండేది. ఇలా చేస్తే ఏమైనా సమస్య వస్తుందా అని. కానీ తరువాత గూగుల్ అఫీషియల్ సమాచారం చదివాను. అప్పుడు నాకొక విషయం పూర్తిగా అర్థమైంది. అదేంటో తర్వాతి భాగంలో చెప్తాను. ఎందుకంటే ఆ విషయం తెలిసిన తరువాత నాకున్న భయం మొత్తం పోయింది. ఇప్పుడు అసలు విషయానికి వస్తాను. చాలామంది పర్సనల్ జీమెయిల్ అంటే పర్సనల్ ఫోటోస్ ఉంటాయి, పర్సనల్ మెయిల్స్ ఉంటాయి. అందుకే దీంతో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయకూడదు అని అనుకుంటారు. నిజంగా ఇది సరైన ఆలోచన? నా సమాధానం కాదు. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి గూగుల్ అకౌంట్ మాత్రమే అవసరం. ఆ గూగుల్ అకౌంట్ కొత్తదా? పాతదా? అనేది యూట్యూబ్‌కి పెద్ద విషయం కాదు. ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. మీ దగ్గర ఒక ఇంటి తాళం ఉందనుకోండి. ఆ తాళంతో మీరు ఇంట్లోకి వెళ్తారు. అదే తాళంతో ఇంకొక గది కూడా తెరవచ్చు. అంతే. గూగుల్ అకౌంట్ కూడా అలాంటిదే. ఒక జీమెయిల్‌తో యూట్యూబ్, గూగుల్ డివైస్, గూగుల్ ఫోటోస్, గూగుల్ డాక్యుమెంట్స్ ఇంకా చాలా సర్వీసెస్ ఉపయోగించవచ్చు. అంటే ఒక గూగుల్‌తో యూట్యూబ్ ఛానల్ ఉండడం సహజమైన విషయమే. ఇప్పుడు మీరు అడగొచ్చు, అయితే కొత్త జీమెయిల్ క్రియేట్ చేసేవాళ్ళు ఎందుకు చేస్తున్నారు? చాలా మంచి ప్రశ్న. దానికి కూడా కారణం ఉంది. కొంతమంది బిజినెస్ కోసం వేరే జీమెయిల్స్ క్రియేట్ చేస్తారు. కొంతమంది ఆఫీస్ పనులు, పర్సనల్ పనులు కలవకూడదని సెపరేట్ జీమెయిల్ క్రియేట్ చేస్తారు. ఇంకొందరు ఒక టీమ్‌తో కలిసి పనిచేస్తుంటారు. అలాంటి సమయంలో సెపరేట్ జీమెయిల్ ఉపయోగపడుతుంది. కానీ ఒక యూట్యూబ్ ఛానల్ మాత్రమే స్టార్ట్ చేస్తున్న వాళ్ళు తప్పనిసరిగా కొత్త జీమెయిల్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక పెద్ద అపోహ ఉంది. అదేంటంటే కొత్త జీమెయిల్‌తో ఛానల్ క్రియేట్ చేస్తే వ్యూస్ ఎక్కువొస్తాయని. ఇది పూర్తిగా నిజం కాదు. యూట్యూబ్ జీమెయిల్‌ని చూసి వ్యూస్ ఇవ్వదు. మీ జీమెయిల్‌ని చూసి సబ్‌స్క్రైబర్స్ ఇవ్వదు. మీ జీమెయిల్‌ని చూసి మానిటైజేషన్ కూడా ఇవ్వదు. అంతే. యూట్యూబ్ ఏం చూస్తుంది? మీ ప్రశ్నకి సమాధానం చాలా ముఖ్యం. యూట్యూబ్ మీ వీడియోని ఆడియన్స్ ఎంతసేపు చూస్తున్నారు అది చూస్తుంది. మీ థంబ్‌నెయిల్ చూసి ఎంతమంది క్లిక్ చేస్తున్నారు అది చూస్తుంది.
మీ టైటిల్ ఆడియన్స్‌లో ఆసక్తి పెంచుతుందా? అది చూస్తుంది. మీ వీడియో చూసిన వాళ్ళు మధ్యలో వెళ్ళిపోతున్నారా? లేక చివరి వరకు చూస్తున్నారా? అది చూస్తుంది. ఇవన్నీ బాగుంటే మీ వీడియోని ఇంకా ఎక్కువ మందికి చూపిస్తుంది. అంటే ముఖ్యమైనది జీమెయిల్ కాదు. ముఖ్యమైనది మీ కంటెంట్. ఇక్కడ నేను చేసిన ఒక చిన్న అనుభవం కూడా చెప్తాను. నేను కూడా మొదట్లో జీమెయిల్ గురించి ఎక్కువ ఆలోచించాను. తర్వాత ఒక విషయం అర్థమైంది. జీమెయిల్ మార్చడం కంటే థంబ్‌నెయిల్ బాగా చేయడం ముఖ్యం. టైటిల్ బాగా పెట్టడం ముఖ్యం. ఆడియన్స్ చివరి వరకు చూసేలాగా వీడియో చేయడం అంతకంటే ముఖ్యం. ఒక విషయం పూర్తి అయిన తర్వాత నా ఆలోచన పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు పర్సనల్ జీమెయిల్ గురించి కొంచెం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. చాలామంది పర్సనల్ జీమెయిల్ అంటే రిస్క్ అనుకుంటారు. కానీ ముందు ఒక ప్రశ్న అడుగుతాను. మీ దగ్గర ఇప్పటికే ఒక జీమెయిల్ ఉంది. ఆ జీమెయిల్ మీరు ప్రతిరోజు ఉపయోగిస్తున్నారు. అలాంటి జీమెయిల్‌ని యూట్యూబ్ కోసం ఉపయోగిస్తే నిజంగా తప్పేనా? నా సమాధానం కాదు. ఎందుకంటే గూగుల్ మీ జీమెయిల్‌ని పర్సనల్ అని, బిజినెస్ అని వేరుగా చూడదు. అది మీ ఒక గూగుల్ అకౌంట్ మాత్రమే. అందుకే మీరు పర్సనల్ జీమెయిల్‌తో కూడా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు దాని లాభాలు చూద్దాం. మొదటి లాభం కొత్త జీమెయిల్ క్రియేట్ చేయాల్సిన పని ఉండదు. రెండవ లాభం పాస్వర్డ్ మార్చుకోవడం తగ్గుతుంది. మూడో లాభం ఒకే అకౌంట్‌లో యూట్యూబ్, డివైస్, ఫోటోస్ అన్నీ మేనేజ్ చేయొచ్చు. నాలుగో లాభం సమయం ఆదా అవుతుంది. ఐదో లాభం కొత్త వాళ్ళకు చాలా సులభంగా ఉంటుంది. ఇప్పుడు నష్టాలు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి విషయానికి 2 వైపులు ఉంటాయి. మీ పర్సనల్ జీమెయిల్‌లో చాలా పర్సనల్ ఈమెయిల్స్ ఉంటే కొన్నిసార్లు అన్నీ కలిసిపోవచ్చు. అది కొందరికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. మరొక విషయం మీరు భవిష్యత్తులో టీమ్‌తో పని చేయాలనుకుంటే సెపరేట్ జీమెయిల్ కొంచెం సౌకర్యంగా ఉంటుంది. అంతే. దీన్ని పెద్ద సమస్యగా చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సెపరేట్ జీమెయిల్ గురించి మాట్లాడుకుందాం. సెపరేట్ జీమెయిల్ ఎప్పుడు ఉపయోగపడుతుంది? మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేస్తుంటే, లేదా ఒక బిజినెస్ బ్రాండ్ బిల్డ్ చేస్తుంటే, లేదా మీతో పాటు కొంతమంది ఛానల్ మేనేజ్ చేస్తుంటే, ఇలాంటి అలాంటి సమయంలో సెపరేట్ జీమెయిల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అన్ని పనులు ఒకే చోట ఉంటాయి. అది మేనేజ్‌మెంట్‌కి ఉపయోగం. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. చాలామంది ఇక్కడ ఒక పెద్ద తప్పు చేస్తారు. ఏంటంటే సెపరేట్ జీమెయిల్ ఉంటే వ్యూస్ ఎక్కువొస్తాయని అనుకుంటారు. అది కాదు. ఎప్పుడూ నిజం కాదు. యూట్యూబ్ మీ జీమెయిల్‌ని కాదు, మీ వీడియోని చూస్తుంది. ఇది మీరు ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. మీ వీడియో ఆడియన్స్‌కి ఉపయోగపడుతుందా? మీ థంబ్‌నెయిల్ ఆసక్తి కలిగిస్తుందా? మీ టైటిల్ క్లిక్ చేయాలనిపించేలా ఉందా? వీటినే యూట్యూబ్ ఎక్కువ గమనిస్తుంది. నేను కూడా మొదట్లో జీమెయిల్ గురించి ఎక్కువగా ఆలోచించాను. కానీ తర్వాత ఒక నిజం అర్థమైంది. మనం జీమెయిల్ మీద పెట్టే సమయం కంటెంట్ మీద పెడితే దానివల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుంది. అప్పటి నుంచి నేను కంటెంట్ క్వాలిటీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం మొదలుపెట్టాను. అందుకే ఈరోజు మీరు కూడా అదే విషయం చెప్తున్నాను. మీకు కూడా. జీమెయిల్ గురించి అవసరానికి కూడా టెన్షన్ పడొద్దు. సరైన నిర్ణయం తీసుకోండి. తర్వాత మంచి కంటెంట్ క్రియేట్ చేయండి. అప్పుడు మీ ఛానల్ గ్రో అయ్యే అవకాశాలు ఇంకా పెరుగుతాయి. ఇప్పుడు చాలామంది చేసే అతి పెద్ద తప్పుల గురించి మాట్లాడుకుందాం. ఈ తప్పులు నేను కూడా చాలా మందిలో చూశాను. అందుకే మీరు ఈ తప్పులు చేయకూడదు అని ఈ భాగం చెబుతున్నాను. మొదటి తప్పు కొత్త జీమెయిల్ క్రియేట్ చేస్తే వ్యూస్ ఎక్కువగా వస్తాయని నమ్మడం. నిజం చెప్పాలంటే ఇది ఒక అపోహ. ఎందుకంటే యూట్యూబ్ జీమెయిల్‌ని చూసి వీడియోని రికమెండ్ చేయదు. మీ వీడియో ప్రేక్షకుల ఆడియన్స్‌కు నచ్చిందా? అదే చూస్తుంది. రెండవ తప్పు ఒక ఛానల్‌కి ఒక జీమెయిల్, రెండో ఛానల్‌కి మరో జీమెయిల్ అలా అవసరం లేకపోయినా చాలా జీమెయిల్స్ అకౌంట్స్ క్రియేట్ చేయడం. తర్వాత ఏ పాస్వర్డ్ ఏదో గుర్తుండదు. రికవరీ మెయిల్ ఏదో మర్చిపోతారు. చివరికి తమ ఛానల్‌లోకి లాగిన్ కాలేక ఇబ్బంది పడతారు. మూడవ తప్పు ఛానల్ క్రియేట్ చెయ్యకముందే జీమెయిల్ గురించి రోజుల తరబడి ఆలోచిస్తూ ఉండడం. నేను కూడా ఒకప్పుడు ఇలానే ఆలోచించాను. కానీ తరువాత ఒక విషయం అర్థమైంది. మనం జీమెయిల్ గురించి ఒక వారం ఆలోచించినా ఛానల్ గ్రో అవ్వదు. కానీ ఒక వారం కంటెంట్ మీద ఫోకస్ పెడితే ఒక మంచి వీడియో తయారవుతుంది. అదే మనకు ఉపయోగపడుతుంది. ఇంకొక విషయం మీరు గమనించారా?
చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేయకముందే లోగో, బ్యానర్, జీమెయిల్ ఇవన్నీ పర్ఫెక్ట్‌గా కావాలని చూస్తారు. కానీ మొదటి వీడియో మాత్రం పెట్టరు. ఇది కూడా ఒక పెద్ద తప్పే. ఎందుకంటే పర్ఫెక్ట్ టైం అంటూ ఏది ఉండదు. స్టార్ట్ చేసిన తరువాత మనం నేర్చుకుంటాం. మన తప్పులు మనకే పాఠాలు చెబుతాయి. అందుకే చిన్నగా మొదలుపెట్టండి. నెమ్మదిగా ఇంప్రూవ్ అవుతూ వెళ్ళండి. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న. మీ దగ్గర ఇప్పటికే పర్సనల్ జీమెయిల్ ఉంది. అది బాగా పనిచేస్తుంది. అయినా ఎందుకు కొత్త జీమెయిల్ క్రియేట్ చేయాలి? ఈ ప్రశ్న మీ దగ్గర సరైన కారణం ఉంటే క్రియేట్ చేయండి. లేకపోతే ఉన్న జీమెయిల్‌తోనే మొదలుపెట్టండి. ఎందుకంటే మొదలు పెట్టడమే అత్యంత ముఖ్యమైన పని. ఇప్పుడు మీకు ఇంకో విషయం చెబుతాను. చాలామంది నన్ను కూడా అడిగారు. ఇక్కడ అక్క అని రావాలి. కానీ అన్న అని పడింది. అర్థం చేసుకోండి. తరువాత మన మెయిల్ మార్చుకోవచ్చా అనే డౌట్ దానికి కూడా సమాధానం ఉంది. కానీ ఆ విషయం చెప్పే ముందు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. గూగుల్ అకౌంట్ మరియు యూట్యూబ్ ఛానల్ ఇవి ఎలా పనిచేస్తాయో అర్థమైతే ఈ డౌట్ కూడా మీకు ఈజీగా క్లియర్ అవుతుంది. అదే విషయాన్ని తర్వాతి పార్ట్‌లో చాలా సింపుల్‌గా ఉదాహరణతో చెప్తాను చూడండి. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం నేను ఒక ప్రశ్న వదిలేశాను. తరువాత జీమెయిల్ మార్చుకోవచ్చా అని. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు ఒక ఇల్లు కట్టారని అనుకోండి. ఆ ఇంటికి ఒక తాళం ఉంది. ఆ తాళం పోయిందని ఇల్లు మారిపోదు. అలాగే గూగుల్ అకౌంట్ ఒక తాళం లాంటిది. యూట్యూబ్ ఛానల్ ఆ ఇంటి తాళం ఆ ఇంటి లాంటిది. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది జీమెయిల్‌ని యూట్యూబ్ ఛానల్ అనుకుంటారు. కానీ అది నిజం కాదు. జీమెయిల్ లాగిన్ చేయడానికి ఉపయోగపడుతుంది. యూట్యూబ్ ఛానల్ మీ కంటెంట్ కోసం ఉంటుంది. ఈ రెండిటి మధ్య తేడా అర్థమైతే సగం డౌట్స్ అక్కడికక్కడే క్లియర్ అయిపోతాయి. ఇప్పుడు మరొక ప్రశ్న. కొత్త జీమెయిల్ క్రియేట్ చేస్తే మానిటైజేషన్ త్వరగా వస్తుందా? నా సమాధానం లేదు. మానిటైజేషన్‌కి, జీమెయిల్‌కి సంబంధం లేదు. అది మీ వీడియోల మీద ఆధారపడి ఉంటుంది. మీ ఛానల్ యూట్యూబ్ రిజల్ట్ పాటిస్తుందా? మీ వీడియోలు ఒరిజినల్‌గా ఉన్నాయా? ఆడియన్స్ చూస్తున్నారా? ఇవే ముఖ్యమైనవి. ఇప్పుడు వ్యూస్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది కొత్త జీమెయిల్ క్రియేట్ చేసిన వెంటనే మొదటి వీడియో వైరల్ అవుతుందని అనుకుంటారు. అది కూడా నిజం కాదు. కొత్త జీమెయిల్‌తో ఒక వీడియో అప్‌లోడ్ చేసినా, పాత జీమెయిల్‌తో అదే వీడియో అప్‌లోడ్ చేసినా, వీడియో క్వాలిటీ ఒకటే అయితే యూట్యూబ్ జీమెయిల్‌ని కాదు. ఆడియన్స్ స్పందన చూస్తుంది. అందుకే ఒక విషయం ఎప్పుడూ గుర్తుంచుకోండి. మీ సమయం జీమెయిల్ క్రియేట్ చేయడంలో ఎక్కువ ఖర్చు పెట్టకండి. ఆ సమయం థంబ్‌నెయిల్ మీద పెట్టండి. టైటిల్ మీద పెట్టండి. స్టోరీ మీద పెట్టండి. ఆడియన్స్‌కి ఏం ఉపయోగం అవుతుందో దాని మీద పెట్టండి. అప్పుడు మీ వీడియో ఇంకా బాగా పెర్ఫార్మ్ అవుతుంది. ఇక్కడ నేను ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకోవాలి. నేను కూడా మొదట్లో జీమెయిల్ గురించే ఎక్కువగా ఆలోచించాను. ఇదేనా సరైన అకౌంట్ కొత్తది తీసుకోవాలా అని. కానీ ఒకరోజు నాకు అర్థమైంది. నేను జీమెయిల్ గురించి ఆలోచిస్తున్న సమయమంతా వీడియోల మీద పెడితే ఇంకా మంచి కంటెంట్ తయారవుతుందని. ఆ రోజు నుంచి నా ఆలోచన మారిపోయింది. అందుకే ఈరోజు మీకు కూడా ఇదే విషయం చెబుతాను. ముందు స్టార్ట్ చేయండి. తరువాత ఇంప్రూవ్ అవ్వండి. ఎందుకంటే యూట్యూబ్‌లో ఎవరు మొదటి రోజే పర్ఫెక్ట్‌గా ఉండరు. అందరూ నేర్చుకుంటూనే ముందుకు వస్తారు. అదే ఈ ప్లాట్‌ఫార్మ్ అందం. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఇది కూడా చాలా మందికి తెలీదు. అదే బ్రాండ్ అకౌంట్. ఈ పేరు మీరు ఎప్పుడైనా విన్నారా? విన్నా దాని ఉపయోగం ఏంటో చాలా మందికి తెలీదు. సింపుల్‌గా చెప్తాను.
మీ పర్సనల్ జీమెయిల్‌తోనే మీరు ఒక యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేయొచ్చు. అదే జీమెయిల్‌తో మరొక ఛానెల్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఇంకొక ఛానెల్ కూడా క్రియేట్ చేయొచ్చు. అంటే ఒక జీమెయిల్‌లో ఒకటి కంటే ఎక్కువ యూట్యూబ్ ఛానెల్స్ ఉండొచ్చు. ఇది చాలా మందికి తెలీదు. అందుకే ప్రతి ఛానెల్‌కి కొత్త జీమెయిల్ క్రియేట్ చేస్తున్నారు. నిజానికి ప్రతిసారి అలా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక ప్రశ్న. ఒక జీమెయిల్‌లో 2 ఛానెల్స్ ఉంటే ఏదైనా సమస్య వస్తుందా? నా సమాధానం రాదు. ఒక ఛానెల్ మంచి కంటెంట్ చేస్తే అది గ్రో అవుతుంది. మరొక ఛానెల్ కంటెంట్ బాగా లేకపోతే అది గ్రో కాదు. దీనికి కారణం జీమెయిల్ కాదు, కంటెంట్. ఇది మీరు ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సెపరేట్ జీమెయిల్ ఎప్పుడు క్రియేట్ చేయాలి? మీరు ఒక పెద్ద బిజినెస్ స్టార్ట్ చేస్తుంటే మీ టీమ్‌లో ఇంకా ఇద్దరు, ముగ్గురు, నలుగురు ఛానల్ మేనేజ్ చేస్తుంటే అప్పుడు సెపరేట్ జీమెయిల్ ఉపయోగపడుతుంది. ఎందుకంటే అందరూ ఒకే అకౌంట్‌ని మేనేజ్ చేయడం సులభం అవుతుంది. మరొక పద్ధతి, మీ పర్సనల్ జీమెయిల్‌లో చాలా ముఖ్యమైన ఆఫీస్, బ్యాంక్, పర్సనల్ ఈమెయిల్స్ ఉంటే యూట్యూబ్‌ని పూర్తిగా వేరుగా ఉంచాలని అనుకుంటే అప్పుడు కూడా సెపరేట్ జీమెయిల్ క్రియేట్ చేయొచ్చు. కానీ ఒక ఛానెల్ మాత్రమే స్టార్ట్ చేస్తున్న వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఉన్న జీమెయిల్‌తోనే మొదలుపెట్టండి. ఇక్కడ నేను ఒక విషయం మనస్ఫూర్తిగా చెప్తున్నాను. చాలామంది ఛానెల్ స్టార్ట్ చేయడానికి ముందు చిన్న చిన్న విషయాల దగ్గరే ఆగిపోతున్నారు. జీమెయిల్, లోగో, బ్యానర్, నేమ్ ఇవన్నీ పర్ఫెక్ట్ అయిన తర్వాత స్టార్ట్ చేస్తామని అనుకుంటారు. కానీ నిజమేంటంటే మొదటి వీడియో అప్‌లోడ్ చేసినప్పుడే మీ అసలు ప్రయాణం మొదలవుతుంది. ఆ రోజు నుంచి మీరు నేర్చుకోవడం మొదలవుతుంది. ఆడియన్స్ మీకు నేర్పిస్తుంది. అనలిటిక్స్ మీకు దారి చూపిస్తుంది. అనుభవం మీకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అందుకే స్టార్ట్ చేయడం ఎప్పుడూ ఆలస్యం చేయకండి. ఈరోజు ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్నది ఒక్కటే. పర్సనల్ జీమెయిల్‌తో ఛానెల్ క్రియేట్ చేయడం తప్పు కాదు. సెపరేట్ జీమెయిల్ క్రియేట్ చేయడం కూడా తప్పు కాదు. మీ అవసరాన్ని బట్టి మీకు ఏది సౌకర్యంగా ఉంటుందో అదే ఎంచుకోండి. కానీ ఒక చిన్న విషయం మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. యూట్యూబ్‌ని గ్రో చేసేది జీమెయిల్ కాదు. మీ కంటెంట్, మీ థంబ్‌నెయిల్, మీ టైటిల్. ముఖ్యంగా ఆడియన్స్ మీ వీడియోస్‌ని ఎంతసేపు చూస్తున్నారనేదే. అందుకే మీ వీడియోని చూసిన తర్వాత జీమెయిల్ గురించి భయం వదిలేయండి. ఈరోజు మీ మొదటి అడుగు వేయండి. మంచి వీడియోలు చేయండి. నెమ్మదిగా నేర్చుకోండి. ఈరోజు మీ ఛానల్ కూడా మీరు అనుకున్న స్థాయికి చేరుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి. మీకు ఇంకా ఏదైనా యూట్యూబ్ గురించి డౌట్ ఉంటే కామెంట్‌లో రాయండి. నేను నా అనుభవంతో, నాకు తెలిసిన సమాచారంతో దానిపై కూడా ఒక పూర్తి వీడియో తీసుకొస్తాను. థాంక్ యూ. మళ్ళీ మరొక ఉపయోగకరమైన వీడియోలో మళ్ళీ కలుద్దాం.